లాకప్ డెత్‌తో ఎన్‌కౌంటరో కాకుండా ఇంతవరకు అనంతబాబు ఉదంతమే అందరికీ తెలుసు. చంపేసిన తర్వాత శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు నో డెలివరీ అనాలా? యాష్ డెలివరీ అనాలా? ఎందుకంటే బూడిద మాత్రమే ఇస్తారు. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ కేసులో ఇప్పటిదాకా జనసేనకి సంబంధించిన వాళ్ళు అనేక మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న అట్లాంటి రాక్షసుని చంపితే తప్పేంటి? దాంట్లో కులం చూడడం ఏంటి? సైకో జగన్, రాక్షస జగన్, అరాచకపు జగన్ ఇట్లాంటివి చేస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు. అలాంటి వాడిని కలవడం ఏంటి చంద్రబాబు గారు వాళ్ళ కుటుంబాన్ని నిన్న తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ప్రశ్నించారు. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే ప్రశ్నించారు. జనసేన వాళ్ళు కూడా అనవసరంగా పిలుస్తున్నారని చేశారు. అయితే నిన్న గద్దె రామ్మోహన్ తెలుగుదేశం ఎమ్మెల్యే వెళ్ళారు. ఆ తర్వాత చంద్రబాబు పిలిచి మాట్లాడారు. జగన్ వెళ్ళడాన్ని తప్పుబట్టినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఆ కుటుంబ పరామర్శ, తాజాగా జనసేన కూడా పరామర్శ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో వెళ్ళారు. సభ్యులకు అండగా ఉంటామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే వెళ్ళామని చెప్పారు. గాదే సాయికృష్ణ పట్ల అనుచితంగా పోలీసులు ప్రవర్తించారని ఆరోపించారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాయికృష్ణ కుటుంబం మొదటి నుండి జనసేనతోనే ప్రయాణించిందని కూడా చెప్పుకొచ్చారు. శవ రాజకీయాలు చేయడం మొదటి నుండి వైసీపీకి అలవాటు అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమంటారు? దీన్ని శవ రాజకీయం అంటారా, లేకపోతే వైసీపీ వచ్చింది కాబట్టి స్పందించి రాజకీయం అంటారా? లేకపోతే వైసీపీ నేతలు ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గం. వాళ్ళు రాకపోతే అసలు ఈ కేసుని వీళ్ళు ఎందుకు వెళ్ళి ఉండేవాళ్ళు? తెలుగుదేశం ఎందుకు వెళ్ళి ఉండేది? కనీసం ఆ విషయంలో ఏది సొంత జనసేన కార్యకర్త విషయంలో కూటమి ప్రభుత్వపై విమర్శలు చేయడానికి వైసీపీ శవ రాజకీయాలు చేయడం దారుణం. గత వైసీపీ ప్రభుత్వం అనేక దారుణాలు జరిగిన విషయం విదితమే. మరి అందుకే కదా వాళ్ళని దించేసింది. ఇప్పుడు మన హయాంలో దాడులు జరిగితే, దారుణం జరిగితే వాళ్ళు వస్తే కానీ మనం స్పందించకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చింది?